రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభించింది సర్కార్. 48 కోట్ల రూపాయలతో 35 కోట్ల చేప పిల్లల్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 3700కు పైగా మత్స్య సహకార సంఘాలతో పాటు మరో 20 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాష్ట్రంలో 35 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్నతో కలిసి 80 లక్షల చేప పిల్లల్ని వదిలారు. ఈ రాష్ట్రంలో కూడా 19,000 చెరువులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇవ్వండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మరి చెరువులు కూడా వదలకుండా ఈ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఏది అడిగినా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మంచి బతుకు బతకాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో 5 కోట్ల నిధులతో చేప పిల్లల పెంపకం చేపడుతున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్, హన్వాడ పెద్ద చెరువుల్లో చేప పిల్లల్ని వదిలారు. మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు. ప్రతి కుల వృత్తులకు ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకాలి అని చెప్పి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మిషన్ కాకతీయ కింద ఎన్నో చెరువులు కలకలాడుతూ ఉన్నాయి. దాదాపు 45 కోట్లు ఖర్చు పెడితే 400-500 కోట్ల రూపాయల విలువయ్యే చేపలు పెరుగుతాయి. ప్రకృతికి సిద్ధంగా పెరిగినటువంటి ఈ చేపలు, దానివల్ల వేల కుటుంబాలు బాగుపడతాయని మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఈరోజు మత్స్యకారుల తరఫున, అన్ని కులాల తరఫున, అన్ని వృత్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లాలోనూ చేప పిల్లల పంపిణీ చేశారు ప్రజాప్రతినిధులు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం చెరువులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత 1,50,000 చేప పిల్లల్ని వదిలారు. ఇక మోత్కూరులోని పెద్ద చెరువులో 50,000 చేప పిల్లల్ని విడిచిపెట్టారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఈ రోజు ముఖ్యంగా అనేక పథకాలతో పాటు మత్స్య కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో సైదాపురం గ్రామంలో ఈ రోజు 1,50,000 పిల్లల్ని ఈరోజు సైదాపురంలో వేసుకున్నాం. అదేవిధంగా యాదగిరిగుట్ట మండలంలో ఇంకొక 4 చెరువులు, ఇది కాక సైదాపురం కాక ఇంకొక 4 చెరువులకు కూడా మంజూరీ వచ్చింది. మరి చేప పిల్లల్ని వదలడమే కాకుండా తప్పకుండా లోకల్గా ఉన్న వాళ్ళకే ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడంతో 3700కు పైగా మత్స్యకార సహకార సంఘాలతో పాటు మరో 20 లక్షల మందికి లబ్ధి కలగనుంది.